హిందూ మతం మాత్రమే గొప్ప. ఎందుకంటే ఈ భూమిపై 196 దేశాలు, 730 కోట్ల జనాభా, 6500 భాషలు, 4200 మతాలు ఉన్న లోకా సమస్త సుఖినోభవంతు అని చెబుతుంది కేవలం హిందూ ధర్మం మాత్రమే. వాస్తవం ఇదే. హిందూ మతంలోకి రండి లేదా రప్పించండి అని ఏ హిందూ గ్రంథాల్లో రాయలేదు. ఎందుకంటే ఆ గ్రంథాలు రాసినప్పుడు వేరే మతం ఈ హిందుస్థాన్లోనే కాదు, ఈ విశ్వంలోనే లేదు. సనాతన ధర్మమే ఆది ధర్మం. హిందూ ధర్మం ఒక్కటే శాశ్వతమైనది. హిందూ ధర్మం గొప్పతనం తెలియాలంటే కొన్ని రోజులు మాంసాహారం మానేసి బ్రహ్మగడిలో లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి మూగజీవిని, చెట్టును, పుట్టను ప్రేమించి చూడు. శరీరానికి రోగం వచ్చినప్పుడు ఓపికతో ఆయుర్వేదం వాడి చూడు. మనసుకు రోగం వస్తే యోగా, ధ్యానం చేసి చూడు. స్త్రీ కట్టుకుని చీరను చూడు. కొబ్బరి నూనె రాస్తే రోగం పోతుంది అనేంత వెర్రిబాగులది కాదు నా ధర్మం. మనసును కంట్రోల్ చేసుకుని స్నానం చేయకుండా, పొద్దుగాలే లేవకుండా, శాకాహారానికి మాంసాహారానికి తేడా తెలియని వాడికి హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉందా? నా ధర్మాన్ని పాటించాలంటే జ్ఞాని అయి ఉండాలి, ఓపిక ఉండాలి. గుమ్మానికి వేసే పసుపు దగ్గర నుండి గుడికి కొట్టే గంట వరకు ప్రతి దాంట్లో ఆరోగ్యం ఉంది. శరీరంలో బద్ధకం ఎచ్చి పాటించడం చేతకాక నిందలు వేసేవాడికి ఏం తెలుసు నా దేశం గురించి, నా ధర్మం గురించి? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.